ఇది లేజర్ ప్రింటర్. పర్ పేపర్ కాస్ట్ పర్ పేజ్ వచ్చేసి 33 పైసా మాత్రం ఉంటుంది. మంత్లీ డ్యూటీ సైకిల్ వచ్చేసి 35,000 కాపీస్ ప్రింట్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంది. ప్రింట్, స్కాన్, కాపీ అలాగే మనకు డూప్లెక్స్ ఆప్షన్ ఉంది, వైఫై ఉంది, నెట్వర్క్ కూడా ఉంది. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. టోనర్ బాక్స్ సిరీస్ చాలా బాగుంటుంది ప్రింటర్. ఇది బ్రదర్ ప్రింటర్. ప్రింటర్ను వచ్చేసి మనం అన్బాక్సింగ్ చేద్దాము. అలాగే ప్రింటర్లో ఉండే ఫీచర్స్ కూడా నేను చెప్తాను మీకు. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్లో మీకు ఇస్తాం మేము. మంచి ప్రైస్లో అయితే ప్రింటర్ను మీకు ఏ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది, ప్రింటర్ ఫ్యూచర్స్ అనేది నేను క్లియర్గా అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే క్లియర్గా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా మీకు ఉపయోగపడే వీడియోస్ మంచి చేస్తున్నాము. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైస్లో మీకు లోకల్లో తీసుకొని వారంటీ ఎలా తీసుకోవాలనే విధంగా మీకైతే క్లియర్గానే అప్డేట్ చేస్తున్నాను. సో అందు గురించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ముందుగా ఆ ప్రింటర్ అన్బాక్సింగ్ చేద్దాం. వచ్చేసి బ్రదర్ ప్రింటర్. మోడల్ నెంబర్ వచ్చేసి DCP B7620 DWB ప్రింటర్. పర్ పేపర్ కాస్ట్ వచ్చేసి 33 పైసా పర్ పేజ్కి మాత్రమే పడుతుంది. సో ఈ ప్రింటర్ని అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దీంతో కంటెంట్ ఏముందో అయితే చెక్ చేద్దాం. ముందుగా ఇది వచ్చేసి లేజర్ ప్రింటర్. ప్రింటర్ వచ్చేసి బ్రదర్ DCP 7620 DWB ప్రింటర్. D అంటే డూప్లెక్స్, W అంటే వైఫై, B అంటే బ్లాక్ టోనర్. ఇది వచ్చేసి లేజర్ ప్రింటర్. బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వస్తుంది, కలర్ రాదు దీంట్లో. దీంతో పాటుగా మనకు అన్బాక్సింగ్ చేసినట్టయితే ప్రింటర్తో పాటుగా ఒక టోనర్ ఉంటుంది. ఇదే ఒరిజినల్ టోనర్. ఈ టోనర్ యూజ్ చేస్తూ 2600 కాపీస్ అయితే మనకు ప్రింట్స్ వస్తాయి. దీంతో పాటుగా సిస్టమ్ టు మనకు ప్రింటర్ కనెక్ట్ చేసుకునే డాటా కేబుల్, అలాగే దీంతో పాటుగా పవర్ కేబుల్. ఇంతకుముందు బ్రదర్ ప్రింటర్లు అన్నిటికీ డైరెక్ట్ ఆన్ బోర్డ్ అంటే ప్రింటర్తోనే పవర్ కేబుల్ వచ్చేది. ఇప్పుడు వచ్చేసి సపరేట్గా పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. అలాగే దీంతో పాటుగా యూజర్ మాన్యువల్ ఉంది. అలాగే పెద్ద కంటైనర్లో మంచిగా ఒకటి డ్రమ్ యూనిట్ అయితే రావడం జరిగింది. సో ఇది డ్రమ్ యూనిట్. ఈ డ్రమ్ యూనిట్ మీకు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెక్ చేసి చూపెడతాను మీకు. ఈ ప్రింటర్ విషయానికి వచ్చేసరికి క్లియర్గా ఇక్కడైతే మనకు 2 లైన్ డిస్ప్లే ఇచ్చారు. ఇక్కడ నుండి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, ID కాపీ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి డైరెక్ట్ స్కాన్ ఆప్షన్ ఉంది, అలాగే కాపీ ఆప్షన్ ఉంది. జిరాక్స్ అయితే తీసుకోవచ్చు, డైరెక్ట్ వైఫై ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. ID కాపీ కూడా 2-in-1 ID కాపీ. మనం ఒకసారి ఆధార్ కార్డు కానీ ఏదైనా కాపీ చేయాలంటే సింగిల్ టైంలో స్కాన్ చేసి ఒకేసారి ప్రింట్ తీసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ ఒకసారి స్కాన్ చేసుకొని ఒకేసారి ప్రింట్ తీసుకునే ఆప్షన్ అయితే ఈ బ్రదర్ ప్రింటర్లో అయితే ఉంటుంది. సో పూర్తిగా అయితే నేను అన్బాక్సింగ్ చేసే ముందు దీని పూర్తి వివరాలు ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఈ ప్రింటర్ ద్వారా మనకు మెయిన్గా వచ్చేసి ఈ ప్రింటర్ ల్యాన్ నెట్వర్క్ కేబుల్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, అలాగే డైరెక్ట్ వైఫై ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, మొబైల్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు, డైరెక్ట్ సిస్టమ్ టు ప్రింటర్ కేబుల్ కూడా కనెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు దీంట్లో మెయిన్గా. అలాగే మనకి ఇక్కడ ప్రింటింగ్ డైరెక్ట్ ఇక్కడ నుండి జిరాక్స్ తీసుకునేసరికి ఇక్కడ మనకు వచ్చేసి కీ ప్యానల్ అయితే రావడం జరిగింది. ఇక్కడే పవర్ ఆన్ ఆఫ్ ఉంది. అలాగే స్కానర్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ స్కాన్ చేసి మెయిల్ కూడా చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. అలాగే దీంట్లో వచ్చేసరికి పర్ మినిట్కి వచ్చేసరికి 34 to 36 కాపీస్ అయితే ప్రింట్ అవుతూ వస్తుంది. అంత స్పీడ్తో వస్తుంది. దీంట్లో అయితే ఆటో డూప్లెక్స్ అయితే ఉంది. ఆటో డూప్లెక్స్ మనం డైరెక్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసినట్టయితే బ్యాక్ అండ్ బ్యాక్ మంచి క్వాలిటీతో అయితే ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. పర్ మంత్ వచ్చేసి 35,000 అయితే మనకు డ్యూటీ సైకిల్లో ప్రింట్ తీసుకోవచ్చు. 35,000 మోర్ దెన్ మీకు హెవీ డ్యూటీ ఆఫీస్ కానీ లేదంటే రెగ్యులర్గా బిజినెస్ యూజ్ చేసుకోవడానికి కానీ ఈ ప్రింటర్ అయితే బాగా ఉపయోగపడుతుంది. 35,000 అంటే నాట్ ఏ జోక్ ప్రింటర్. దీంట్లో మెయిన్గా మనకు ఇక్కడ 2 లైన్ డిస్ప్లే ఉంటుంది కనుక డిస్ప్లే నుండి మనం ఏదైతే మనం జిరాక్స్ తీయాలంటే ఇక్కడ నుంచి చూస్తూ మనైతే జిరాక్స్ అయితే తీసుకోవచ్చు. దీంట్లో మెమరీ ఉంది, 256 MB మెమరీ కూడా ఉంది. అలాగే దీంట్లో వచ్చేసి పేపర్ షీట్ ఏదైతే ఉందో 250 షీట్స్ వరకు అయితే పేపర్ ట్రే అయితే ఉంది. దీంతో పాటుగా ఒరిజినల్ ఫుల్ టోనర్ యూజ్ చేసినట్టయితే 2600 ఎల్డ్ కాపీస్ అయితే రావడం జరుగుతుంది. అది ఒరిజినల్ ఫుల్ టోనర్ యూజ్ చేసినట్టయితే దీంట్లో మనకు వచ్చేసి అప్ టు 1200x1200 DPIలో ప్రింట్ క్వాలిటీ వస్తుంది. అదే జిరాక్స్ తీసినట్టయితే 600x600 DPIలో ప్రింట్ క్వాలిటీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకు స్కానర్ వచ్చేసి A4 స్కానర్ ఉంటుంది. అలాగే ప్రింటింగ్ వచ్చేసరికి A4, A5, లీగల్, B5 ఇలా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అది డూప్లెక్స్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 470 to
270 వాట్ అయితే పవర్ అయితే తీసుకుంటుంది. దీంట్లో వచ్చేసి మెయిన్గా డ్రమ్ లైఫ్ వచ్చేసరికి ఏదైతే డ్రమ్ లైఫ్ ఉంటుందో అది కూడా చూపెడతాను. 12,000 కాపీస్ వరకు అయితే డ్రమ్ లైఫ్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా ఈ ప్రింటర్లో ఒరిజినల్ టోనర్ యూజ్ చేసుకొని అయితే మనం ప్రింట్లు అయితే తీసుకోవాలి. సో ఈ ప్రింటర్లో వచ్చేసి మనకు ఏదైతే ప్రింట్అవుట్స్ వస్తాయి చూసారా, ఫుల్ టోనర్ బాక్స్ వచ్చేసరికి మనకు ఎంఆర్పి 940 రూపీస్ అయితే ఉంటుంది. దానికంటే తక్కువ ప్రైజ్లో అయితే దొరుకుతుంది. మెయిన్గా మనకు ఏదైతే అప్రాక్సిమేట్లీ ఒక 850 రూపీస్లో మనకి ఈ టోనర్ దొరుకుతుంది అనుకున్నప్పటికీ మనకు 850లో మనకు 2600 కాపీస్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ 33 పైసా మాత్రమే పడుతుంది మనకు. మెయిన్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కంపల్సరీగా ఒరిజినల్ టోనర్స్ వాడండి. ఒరిజినల్ ఏదైతే క్యాటరేజ్ టోనర్ బాక్స్ యూజ్ చేసినట్టయితే ఈ ప్రింటర్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రింటర్ లైఫ్ పర్ మంత్కు 35,000 కాపీస్ ప్రింటర్ లైఫ్ ఇచ్చారు. అలాగే 550 రూపీస్లో కూడా కంఫర్టబుల్ టోనర్ దొరుకుతాయి. బట్ ఆ టోనర్ యూజ్ చేసే బదులుగా ఒరిజినల్ టోనర్ యూజ్ చేయండి. ఒరిజినల్ టోనర్ యూజ్ చేసినట్టయితే కాపీస్ ఎక్కువ వస్తాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తా, కంఫర్టబుల్ టోనర్లు వచ్చేసి 450 to 500లో దొరుకుతుంది. అది వచ్చేసి 1000 కాపీస్ కంటే ఎక్కువ ప్రింట్అవుట్ రావు. 800 to 1000 కాపీస్ కంటే ఎక్కువ ప్రింట్అవుట్స్ అయితే రావు. సో ఒరిజినల్ టోనర్ యూజ్ చేసినట్టయితే 2600 కాపీస్ 100% ప్రింట్స్ వస్తాయి. సో నేనైతే 100%గా మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యూజ్ ఒరిజినల్ టోనర్. మీరు ఒరిజినల్ టోనర్ యూజ్ చేసినట్టయితే ఈ ప్రింటర్ లైఫ్ ఎక్కువ వస్తుంది. సర్వీస్ వారంటీ మీకు 1 ఇయర్లో మీరు 35,000 into 12 months యూజ్ చేసినప్పటికీ కూడా దాదాపు అప్రాక్సిమేట్లీ మేము ఒక 3 lakhs చేంజ్ ప్రింట్అవుట్స్ అయితే తీసుకోవచ్చు. అంటే హెవీ డ్యూటీలో ప్రింట్ తీసుకున్నట్టయితే దీని వర్త్ ఎంఆర్పి వచ్చేసి 26,900 ఎంఆర్పి ఉంటే ఇది మనకు 20,000లోనే అంతకన్నా తక్కువలో అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎవరికైనా ఈ ప్రింటర్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ బ్రదర్కి కూడా మేము ఆథరైజ్డ్ రీసెల్లర్ అండి. ఒకవేళ మీకు ఈ ప్రింటర్ కావాలంటే తప్పకుండా మేము మీకు కొరియర్ ద్వారా కూడా అందిస్తాము. హైదరాబాద్ నుండి కూడా మనం కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది. ఏ డిస్టిక్లో అవసరం ఉన్నా కూడా మేము డైరెక్ట్గా పంపిస్తాం. 1-2 డేస్లో అయితే మీకు కొరియర్ రావడం జరుగుతుంది. ఈ ప్రింటర్ 1 ఇయర్ వరకు ఆన్సైట్ వారంటీ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నట్టయితే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసినట్టయితే మీకు డైరెక్ట్గా మీ ఆన్సైట్కి వచ్చి అయితే సర్వీస్ చేయడం జరుగుతుంది. మన అడ్రస్ వచ్చేసరికి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9000009556 9912464656. 26,900 ఆన్లైన్లో ప్రైస్ ఉన్నప్పటికీ మనం 20,000 రేంజ్లో మనమైతే ఈ ప్రింటర్ను నేను మీకు అందిస్తాను విత్ 1 ఇయర్ వారంటీతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్లో అయితే కాల్ బుక్ చేసుకున్నట్టయితే మీకు సర్వీస్ అయితే క్లియర్గా 1 ఇయర్ వారంటీతో మెన్షన్ చేసి జీఎస్టీ బిల్ కూడా పంపిస్తాను. నేను ప్రింటర్ని అయితే మీకు క్లియర్గా టోనర్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపెడతాను. సో నీట్గా అయితే స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేయండి. మంచిగా స్కానర్ కూడా ఎలాంటి డ్యామేజ్ లైన్స్ గీతలు పడకుండా నీట్గా కవర్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు టోనర్ బాక్స్ ఇన్స్టాలేషన్ చేసే ప్లేసు. దీంతో పాటుగా డ్రమ్ యూనిట్ వస్తుంది. డ్రమ్ యూనిట్తో పాటుగా టోనర్ బాక్స్ వస్తుంది. ఇదైతే నేను క్లియర్ క్లోజ్ చేసినట్టయితే ఇది పేపర్ ట్రే. సో ఇది పేపర్ ట్రే వచ్చేసరికి ఇక్కడ చూడండి A6, A5, B5, ఎగ్జిక్యూటివ్ లెటరు, అలాగే A4. దీన్ని మనం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఎంత అవసరం ఉంటే అంత మనకు ఈ ట్రే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ప్రెస్ చేసినట్టయితే ఈ ట్రే అనేది జరుగుతుంది, ఇట్లా ఆగుతుంది. చూడండి, ఎక్కడికి ఏది అవసరమో అక్కడికి ఆగుతుంది. మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లీగల్, అలాగే ఇక్కడ A4. ఈ పేపర్ ట్రే అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ అవుతుంది. ఈ సైజు ఇట్లా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లిప్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఈ క్లిప్ ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ ఇట్లా వస్తుంది. మళ్ళీ A4 ప్లేస్కి వచ్చేసి ఆగిపోతుంది. ఇక్కడ మార్క్ అయితే చూపెడుతుంది. ఇక్కడ హాఫ్ పేపర్ కావాలని మీరు హాఫ్ పేపర్ కూడా పెట్టుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇదైతే నేను ఇట్లా క్లోజ్ చేస్తే ఇదైతే A4 సైజ్ పేపర్. సో డ్రమ్ యూనిట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదైతే నేను ఇట్లా ఇది క్లియర్గా రిమూవ్ చేసేయండి. సో ఇది వచ్చేసి 12,000 కాపీస్ వరకు అయితే దీని లైఫ్ అయితే ఉంటుంది, ఈ డ్రమ్ లైఫ్ అయితే. సో దీన్ని అయితే కొంచెం నీట్గా వాడుకుంటే ఒరిజినల్ టోనర్ అయితే వాడినట్టయితే ఇక్కడ ఈ డ్రమ్ కానీ ఎక్కడ కూడా డస్ట్ అయితే జామ్ కాదు. ఒరిజినల్ టోనర్ వాడితే కంఫర్టబుల్ టోనర్ వాడినట్టయితే ఈ డ్రమ్ చుట్టూ మనకు ఏదైతే పౌడర్ చేరి ఈ డ్రమ్ లైఫ్ అయితే ఎండ్ అయిపోతుంది. అలాగే దీంతో పాటుగా మనకు ఏదైతే ఇంటర్నల్ పౌడర్ వెళ్ళేసి పౌడర్లో వచ్చేసి లాజిక్ బోర్డ్ మీద కానీ పౌడర్ కానీ పడినట్టయితే బోర్డు కూడా పోతుంది. సో ఖచ్చితంగా ఏదైనా ఒరిజినల్ టోనర్ వాడినట్టయితే మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను చెప్పిన ఇప్పుడు టోనర్ బాక్సు. ఈ టోనర్ బాక్సే 2600 కాపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. దీని టోనర్ బాక్స్ మోడల్ నెంబర్ వచ్చేసరికి TNB021 మోడల్ నెంబర్. సో ఇది ఇనిషియలైజేషన్ చేయడం కూడా చాలా ఈజీ.
సో ఇదైతే చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే ఈ గేర్ కూడా ఉంది కదా, ఈ గేర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి టోనర్ అయితే వెళ్తుంది పౌడర్. సో ఇక్కడ ఇట్లా పెట్టేసి డైరెక్ట్ ఇట్లా సెట్ చేస్తే సరిపోతుంది. దీని టోనర్ పెద్దగా ఏముండదు, సెల్ఫ్గా మీరే పర్చేజ్ చేసుకొని మీరే ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడైతే మనం ఇది పేపర్ ట్రే కదా, నేనైతే ఈ పేపర్స్ అయితే ఈ ట్రేలో పెడుతున్నాను. ఈ ట్రే వచ్చేసి 250 షీట్స్ వరకు అయితే మనకు ఇలా స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు పేపర్స్ని. సో ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ చేసి ఈ డ్రమ్ యూనిట్ కూడా డైరెక్ట్గా ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. సో ఇది మనం ఈ టోనర్ అయితే ఇనిషియలైజేషన్ చేసుకునే విధానం. ఇప్పుడు మీకు పవర్ ఆన్ చేసి దీన్ని ఒకసారి మీకు ఇనిషియలైజేషన్ కూడా చెక్ చేసి చూపెడతాను. ప్రింటర్ అయితే ఇప్పుడు ఆల్రెడీ రెడీ అయిపోయింది. మనం ప్రింట్ ఆన్ చేసిన 8.5 సెకండ్స్లో ప్రింటర్ రెడీ అవుతుందని చెప్పాను కదా, ప్రింటర్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఒక కాపీ కూడా తీసి చూపెడుతున్నాను. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఐడి కాపీ. ఈ ఐడి కాపీ ఎలా కాపీ చేయాలనేది మీకు చూపెడతాను చూడండి. ఇక్కడ ఐడి కాపీ ఆప్షన్ ఉంది కదా, ఈ ఐడి కాపీని యూజ్ చేస్తూ మనం చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ నుండి స్టార్టింగ్. సో నేను ఇక్కడ ఐడి కాపీ ఇక్కడైతే ఇట్లా పెట్టాను, స్టార్ట్ ఐడి కాపీ, ప్రెస్ టు స్టార్ట్. సో ఆల్రెడీ ఇప్పుడు ఇది కాపీ అయిపోయింది. మళ్ళీ దెన్ నెక్స్ట్ ఇదే ప్లేస్లో నెక్స్ట్ ఇలా కాపీ పెట్టండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. డైరెక్ట్గా అది స్కాన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం అన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది. ఇక్కడ దీంట్లో చూడండి జనరల్, కాపీ, అలాగే ప్రింటర్కి సంబంధించి నెట్వర్క్ సంబంధించినది, అలాగే ప్రింటర్ రిపోర్ట్స్. మనం ఇక్కడ నుంచి ఎన్ని కాపీస్ ప్రింట్ తీసామనుకుంటే రిపోర్ట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మిషన్ ఇన్ఫర్మేషన్. సో ఇనిషియలైజేషన్ సెటప్ కూడా ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇది ఐడి కాపీ ఇప్పుడు మేము మీకు చూపెట్టాను కదా. సో ఇది వైఫై డైరెక్ట్ మనం ఇది ఆన్ చేసి మనం ఇక్కడ నుండి వైఫై అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కాపీ ఆప్షన్ అలాగే స్టాప్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ చేయొచ్చు. ఇక్కడ నుండి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మనకు కంప్లీట్గా మనకు ఏదైతే జిరాక్స్ వచ్చేసి ఇక్కడ నుండి వస్తుంది. సో ఇది ఆన్ బటన్, ఇదే ఆఫ్ బటన్. ఇక్కడ నుంచి ఇది బటన్ ప్రెస్ చేసి పెట్టినట్టయితే ఆఫ్ అవుతుంది. ఈ ప్రింటర్ మీరు పర్చేజ్ చేసినట్టయితే 1 ఇయర్ వరకు ఆన్ సైట్లో వారంటీ ఉంటుంది. అలాగే మీకు ఇన్స్టాలేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేసి మీరు కాల్ బుక్ చేసినట్టయితే మీ డోర్ స్టెప్కే వచ్చి ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఏ విధంగా వైఫై కనెక్ట్ చేయాలి, ఏ విధంగా ప్రింట్ తీయాలనేది కూడా ఏదైతే సర్వీస్ సెంటర్ పర్సన్స్ అయితే వచ్చి మీ ఇంటికి వచ్చి ఇన్స్టాలేషన్ అయితే క్లియర్గా చేసి మీకు ఆన్ చేసి చూపెట్టయితే వెళ్తారు. 1 ఇయర్ వరకు ఆన్ సైట్ వారంటీ. సో నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి ప్రింటర్ అవసరం వరకు అయితే షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్, ఆపోజిట్ నూర్ మసీద్, ద్యావర్ రోడ్, జగిత్యాల. మేము ఆథరైజ్డ్ సప్లయర్ అండి ఈ ప్రింటర్స్కి. మీకు ఒకవేళ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయడండి. ఈ ప్రింటర్ అయితే చాలా బాగుంది. నేను టెస్ట్ చేశాను, సేల్ చేశాను కనుక బాగుంది అనే విషయంలో నేను మీకు అయితే అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. బాయ్ బాయ్ అండి. జై హింద్. బాయ్ బాయ్.